చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ సందర్భంగా ఆ యాదగిరిగుట్ట యొక్క వైభవాన్ని విశ్లేషించుకుందాం. ఆహా, ఎంత అదృష్టం అమ్మా. శ్రీ నరసింహ స్వామికి మనం అందరం కూడా ఈ లోకంలో కృతజ్ఞులుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకాన్ని దుష్టుల నుంచి విముక్తి చేయటానికి ఒక నరుడిగా, ఒక సింహంగా, ఆ రెండింటినీ కలిసినటువంటి ఒక గొప్ప అవతారంగా ఈ లోకంలో స్వామి అవతరించాడు. అటువంటి స్వామి వారికి ఈరోజు కళ్యాణోత్సవం మనం జరుపుకుంటున్నాం, నరసింహ అవతారం. ఎందుకంటే లోకంలో మిగతా అవతారాలు, స్వామివారి మహావిష్ణువు యొక్క అవతారాలు, రామావతారం కానివ్వండి, కృష్ణావతారం కానివ్వండి, వీటికి కాలం ఎక్కువ కాలం ఉన్నారు ఈ లోకంలో, అంటే నడయాడటం. కానీ చాలా తక్కువ కాలం ఈ లోకంలో ఉన్నారు, కానీ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి అవతారం నరసింహ అవతారం. వాళ్ళలాగా ఎక్కువ కాలం ఉండి ఒక ధర్మాచరణ ఇలాంటివి ఏమీ ఆయన చేయలేదు, కానీ కొద్ది కాలమే ఉన్నప్పటికీ అమితమైనటువంటి ప్రభావం చూపించారు నరసింహస్వామి. ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారమే. ఆ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం ఈరోజు. అందులోనూ మన యాదగిరి గుట్ట, యాద మహర్షి తపస్సు చేసినటువంటి గొప్ప ప్రదేశం యాదగిరి గుట్ట. మిగతా నరసింహ క్షేత్రాలకి యాదగిరి గుట్టకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా ఏంటంటే, ఎవరైతే ఆ రాక్షసుడు ఉన్నాడో, ఆ హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నారో వాణ్ణి సంహరించిన తరువాత నరసింహస్వామి ఇక్కడ ఉండేటువంటి ఆ పర్వతం నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళారట. అంటే నరసింహస్వామి వారి యొక్క పాదం మోపబడినటువంటి చోటు యాదగిరి గుట్ట. యాద మహర్షి మనందరి కోసం అటువంటి అద్భుత అవకాశాన్ని మనకి కలిగించారు. అందుకే అంత గొప్పది. ఎందుకంటే స్వామివారి యొక్క పాదస్పర్శ ఈ యాదగిరి గుట్టకి జరిగింది. అందువల్లే అంత మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. మరి స్వామివారికి లక్ష్మీదేవితోటి ఈరోజు కళ్యాణం జరిపిస్తారు. ఎందుకండి అసలు కళ్యాణం ఎందుకండి? దేవుడికి ప్రతిసారి మనం ప్రతి ఏడాది జరిపిస్తుంటారు. తిరుమల, తిరుపతి లాంటి వాటి చోట్ల అయితే ప్రతిరోజు జరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడికి కళ్యాణాలు ఏంటండి? మన మానవుడికి అలాగే ఒకసారి ఆయన వివాహం అయిపోయింది కదా, లక్ష్మీదేవితోటి వివాహం అయిపోయింది కదా, మళ్ళీ బ్రహ్మోత్సవాలు అంటారు, బ్రహ్మోత్సవాల్లో మళ్ళీ కళ్యాణోత్సవం అంటారు. ప్రత్యేకంగా ఆ పవిత్రమైనటువంటి యాదగిరి గుట్టలో ఈరోజు లక్ష్మీ అమ్మవారితోటి కళ్యాణం ఎందుకు చేస్తున్నాము అని అంటే, కళ్యాణం ఆయన కొరకు కాదు. ఇది మనం తరచూ చెప్తున్నాం, కానీ చెబుతూ ఉంటే కానీ మన మనస్సుల్లోకి ఎంకదు. కళ్యాణం ఆయన కోసం కాదు, మన కోసము. మన కోసమా? అవునయ్యా. కళ్యాణము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శుభము అని అర్థం. కాబట్టి స్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని పక్కన కూర్చోబెట్టి మన తెలుగువారి యొక్క వైవాహిక ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ వైవాహిక ఆచారాలు, అదిగదిగో వరుడు, అదిగదిగో వధువు, అదిగదిగో ఆ సిగ్గుల మొగ్గ లక్ష్మీదేవి ఎలా కూర్చుందో చూడండి అయ్యా, అదిగోనయ్యా వరుడు, అదిగోనయ్యా మా నరసింహుడు, అదిగదిగో తలంబ్రాలు పోస్తున్నాడయ్యా అని చెబుతూ ఉంటుంటే, ఆ పురోహిత స్వాముల వారు మంత్రాలు చదువుతూ ఉంటే మనం తాదాత్మ్యం చెందాలి. అదిగదిగో మన నరసింహస్వామి మన ఎదురుకుండా వచ్చి కూర్చున్నాడు, మనందరినీ అనుగ్రహించటం కోసం ఒక మానవ రూపంలో ఇక్కడ కూర్చున్నాడు, అదిగో అమ్మ మన ఎదురుగా కూర్చున్నది, వాళ్ళిద్దరి కళ్యాణం చూస్తున్నాము అనే అనుభూతి మానవులకి చెందటం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ దైవానుభూతి చెందటం వల్ల దైవ రూపాలు మన మనస్సులో సుప్రతిష్ఠితాలవుతాయి. ఒక పిల్లవాడిని గురించి కనుక మనం ఆలోచిస్తూ ఉంటే లోపల ఏ రకంగా వాడి మీద మనకి వాత్సల్యం విపరీతంగా పొంగి పొర్లుతూ ఉంటుందో, ఆ దైవాన్ని స్మరిస్తూ ఉంటే ఎదురుకుండా ఉన్నారు, మనకి ఎంతో ఇష్టమైనటువంటి వివాహ కార్యక్రమం జరిపిస్తూ ఉంటే మన ఎదురుకుండా మన నరసింహుడు రా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుంటే ఆ దైవం మనకి బాగా సన్నిహితుడవుతాడు. అందువల్ల కళ్యాణం జరిపించాలి. దైవాన్ని మన హృదయానికి దగ్గరగా అంటే మన శరీరానికి దగ్గరగా అని కాదు, మన హృదయానికి దగ్గరగా చేరుస్తాడు. కాబట్టి ఈ కళ్యాణం
ఉత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులోనూ మిగతా సంప్రదాయాల్లో ఉన్నటువంటి పెళ్ళిళ్ళకి తెలుగువారి పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగా ఒక తేడా ఉంది. తెలుగువారి పెళ్ళిళ్ళలో ప్రత్యేకంగా తలంబ్రాలు, మిగతా చోట్ల వేరు వేరు రకాలుగా పోసుకుంటారు, కానీ తెలుగువారి దగ్గర ఉండేసరికి చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఇవి ఇలా జరిపిస్తుంటే ఒక వేడుక, వేడుక అనేది ఎవరికి ఇష్టం ఉండదమ్మా, ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో స్వామికి కళ్యాణం అనేసరికి దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే, తెలుగువాడి సామెత, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. కాబట్టి నరసింహస్వామి కళ్యాణానికి నువ్వొక్కడివే కాదు, నేను కూడా పెద్దవాడిని. పెద్దవాడంటే అక్కడ అర్థం ఏంటి, పెద్దవాడు అన్ని కార్యక్రమాలు చేసేవాడిని పెద్దవాడు అంటారు. ఈ ఎవరే నువ్వు అన్ని ఉండి చూసుకోరా అని చెప్పి ఒక్కడిగా చూసుకోవటంట. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే, మనందరం కూడా. అదిగో ఆ పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడంటే మనమే మంత్రాలు చదువుతున్నాం. ఆ స్వామివారు కూర్చొని చక్కగా అలా పర్యవేక్షణ చేస్తున్నారంటే మనం కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టే. ఆ వ్యాఖ్యానం వింటుంటే మనం కూడా చెప్తున్నట్టే. ఈ రకమైన భావన ఉండి ఈ కళ్యాణాన్ని అందరూ తిలకించి చక్కగా ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక. గురుగారు, హనుమంతుడు బ్రహ్మచారి అని చెప్తారు, మరి సువర్చల సమేత ఆంజనేయ స్వామి అని కూడా ప్రస్తావిస్తారు. మరి ఇక్కడ సువర్చల అంటే ఎవరు? ఆంజనేయ స్వరూపం. ఆంజనేయం వంద్యం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి వారిని బ్రహ్మచారి కింద చెప్తారు, సువర్చల సహిత ఆంజనేయ స్వామిగా చెప్తారు. దీనికి సమన్వయం ఎలాగ? వాల్మీకి రామాయణం గనక మనం ప్రతి శ్లోకాన్ని జాగ్రత్తగా గనక చదివితే ఎక్కడ హనుమంతుల వారికి వివాహమైనట్లుగా ఉండదు. మొత్తం వాల్మీకి రామాయణంలో 1కి 10 సార్లు మనం చూసినప్పటికీ ఆయన బ్రహ్మచారి. మరి లోకంలో సువర్చల సహిత ఆంజనేయ స్వామి అంటారు. ఇది ఎలాగా? సువర్చల సహిత ఆంజనేయ స్వామి అనేటువంటిది మంత్రశాస్త్రంలో ఉంది. అది ఇక్కడ మనం గమనించాలి. ప్రత్యేకంగా మంత్రశాస్త్రాల్లో సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఉన్నారు. సహిత అంటే ఏంటండి? అయ్యా మీరు సకుటుంబ సపరివార సమేతంగా అంటే సహితంగా మా ఇంటికి రండి. కాబట్టి సువర్చల సహిత ఆంజనేయ స్వామి అనేసరికి మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వెంటనే సువర్చలతో కూడుకున్నటువంటి, సువర్చలతో కూడుకున్నట్టు అంటే ఆవిడ ఒక భార్య, ఆవిడ ఒక స్త్రీ. కాబట్టి సువర్చల అనే స్త్రీతోటి కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం. మరి ఇక్కడ నువ్వేమో బ్రహ్మచారి అంటావు, ఇక్కడేమో భార్యతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి అంటావు, మంత్రశాస్త్రం అంటున్నావు నువ్వే అని అంటే అక్కడ వ్యాఖ్యానం చేశారు. అందులో పెద్దల యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి. సువర్చస్సు కలిగినటువంటి, సువర్చస్సుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి, అది ఇక్కడ అర్థం చేసుకోవాలట. అంతేగాని సువర్చల అనేటువంటిది భార్య కింద మనం పరిగణన చెయ్యొద్దు. సువర్చస్సు, వర్చస్సు అంటే కాంతి, సువర్చస్సు మంచి కాంతి, మంచి కాంతితోటి కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి. లోకంలో కొంతమంది వ్యక్తుల్ని చూస్తుంటాం, మిగతా వాళ్ళ ముఖాల్లో కనపడనటువంటి కాంతి, అరే ఆయన ముఖం చూడండిరా, బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోందిరా, బా మనలో అందుకు ఉండదురా, అది ఆయన ముఖం చూస్తుంటే అలా ఎందుకు అనిపిస్తోందిరా అంటే అనేక తపో నిష్టలు చేస్తాడు కాబట్టి, దైవాన్ని నిరంతరం భావిస్తూ ఉంటాడు కాబట్టి తేజస్సు ఒంటి నిండా పాకుతుంటుంది, అది ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆ దైవము యొక్క ఆ భక్తి ఒక కాంతిలాగా మారి ఆయన ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అదే సువర్చస్సు, మంచి కాంతి. వాడి ముఖంలో కాంతి కనపడుతోంది అంటే మనస్సు చాలా నిర్మలంగా ఉండి భక్తి ప్రపూరితంగా ఉన్నది అని అర్థం. కాబట్టి ఆంజనేయ స్వామి సువర్చస్సు కలిగిన వాడు. అటువంటి ఆంజనేయ స్వామిని ధ్యానం చేయమంది. సువర్చలా సహిత ఆంజనేయ స్వామి అంటే ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక కాంతి కలిగినటువంటి ఆంజనేయ స్వామి. అలాంటి రూపమే పంచముఖ ఆంజనేయ స్వామి. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఇదిగో ఈ సువర్చల ఆంజనేయ స్వామి అంటే మంచి కాంతితో కూడి 5 రకాల ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి. కాబట్టి అక్కడ మీకు వర్చస్సు
కాంతి అనేటువంటి అర్థం మాత్రమే తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి వాల్మీకి రామాయణం దగ్గరికి వచ్చేసరికి మాత్రం బ్రహ్మచారి కింద తీసుకోండి. అసలు బ్రహ్మచారి అనే పదానికి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళొకసారి పునరుక్తి చేద్దాం. బ్రహ్మని అంటే బ్రహ్మము ఏదైతే ఉన్నదో, దైవము ఏదైతే ఉన్నదో దాని యందు చరించేటువంటి వాడు బ్రహ్మచారి. అంటే వివాహాత్ పూర్వం బ్రహ్మ కార్యక్రమాల్లో బ్రహ్మనిష్టగతం ఏవైతే ఉంటారో, బ్రహ్మపరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే వైదిక కర్మలు ఉంటాయో వాటి యందు మనస్సు పెట్టి దైవాన్ని ఆరాధించేటువంటి వాడు బ్రహ్మచారి. అది రాను రాను పదాలు అర్థాలు మారిపోతుంటాయి కాబట్టి బ్రహ్మచారి అనే పదానికి పెళ్లి కానిటువంటి వాడు అనేటువంటి అర్థం ఆధునిక కాలంలో వచ్చింది. కానీ బ్రహ్మచారి అనే పదానికి అర్థం ఏంటంటే దైవము యందు చరించేవాడు, దైవమునందు మనస్సు పెట్టి ఉండేవాడు. కాబట్టి బ్రహ్మచారి అనే పదానికి వాల్మీకి రామాయణంలో హనుమంతుడి పరంగా అటువంటి అర్థం మనం స్వీకారం చేద్దాం. పెళ్లి కానటువంటి వాడు అనే అర్థాన్ని మాత్రం వద్దు. అక్కడ బ్రహ్మచారి అంటే అదే అర్థం, ఇక్కడేమో సువర్చస్ అంటే కాంతి అని అర్థం. గురుగారు, ఏరువాక అని అంటూ ఉంటారు కదా, ఈ ఏరువాక అనే పదంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? మన తెలుగువాడి యొక్క పలుకుబడి, తెలుగువాడు హృదయానికి ఎత్తినటువంటి జెండా ఏరువాక. ఏరువాక సాగారో అని చెప్పి అంటుంటారు. జానపద గేయం తర్వాత చలనచిత్రాల్లో వచ్చింది. జానపదులు తమ కాయ కష్టాన్ని మర్చిపోవటానికి పాడుకుంటూ ఉంటారు. ఏరువాక సాగారో. ఏరు అంటే నాగలి అని అర్థం, వాక దున్నటం. ఏరువాక సాగారో అంటే ట్రాక్టర్లు ఇలాంటివి తర్వాత వచ్చాయి, కానీ మొట్టమొదట నాగలితోటి పొలాలను దున్నటం అనేటువంటిది మన తెలుగు సంస్కృతిలో ఉంది. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నక్షత్రం అంటే పౌర్ణమి నాడు ఏరువాక. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు ఈ వ్యవసాయానికి చక్కటి మేలుని కలిగిస్తాడట. అందుకని అందులో మిగతా పౌర్ణమిలు ఉంటాయి మిగతా నెలల్లో, కానీ జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్యవసాయానికి మంచిగా ఉంటుందట, అనుకూలంగా ఉంటుందని చెప్పి జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక పూర్ణిమ మన తెలుగునాట సంస్కృతిలో ఉంది. వ్యవసాయదారులందరూ కూడా అంటే చక్కని మన రైతన్నలందరూ కూడా వ్యవసాయ పనుల్ని ప్రారంభిస్తారు. అందువల్ల దీన్ని ఏరువాక అని అంటారు. అంటే ఆ నాగలితోటి వ్యవసాయం చేస్తూ ఆ భూమిని దున్నుతూ దైవానికి నివేదన చేయటం. ఎందుకనంటే ఆ నాగలితోటి ఆ భూమిని దున్నటం వల్ల, ఆ విత్తనాలు వేయటం వల్ల వచ్చేటువంటి పంట ఏదైతే ఉన్నదో, ఆహారం ఏదైతే ఉన్నదో అది మొత్తం సమస్త జీవరాశుల యొక్క ఆ ఆహారం ఆకలిని తీరుస్తుంది. కాబట్టి అందరికీ ఉపయోగకరమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి రోజు ఏరు వాక. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే, ఎందుకంటే ఆహారం తిన్నటువంటి వాడి మనస్సు ఒక రకంగా ఉంటుంది, ఆహారం తిననటువంటి వాడి యొక్క మనస్సు ఇంకొక రకంగా ఉంటుంది. ఆహారం తిన్నటువంటి వాడి మనస్సు అమ్మయ్య అనిపిస్తుంది, అమ్మ అయ్య ఇద్దరిని తలుచుకుంటాడు, అబ్బా హాయిగా ఉంది. కానీ ఆహారం తిననటువంటి వాడు ఉడికిపోతూ ఉంటుంటాడు. మనస్సుకి ప్రధాన కారకుడు చంద్రుడు. చంద్రుడు మనస్సుకి అధిపతి. కాబట్టి మనస్సు సరిగ్గా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలంటే చంద్రానుగ్రహం కావాలి. అందువల్ల చంద్రానుగ్రహం పుష్కలంగా ఉండేటువంటి కాలం పౌర్ణమి, అందులో జ్యేష్ఠ పౌర్ణమి. అందుకని ఆ రోజు ఏరువాక మన తెలుగు సంస్కృతిలో ప్రారంభిస్తారు. అది ఏరువాకకు ఉన్నటువంటి విశిష్టత. గురుగారు, ఎవరికైతే అహంకారం అనేది ఉండదో అప్పుడు వారికి బంధాలు, అవరోధాలు అనేవి ఉండవు అని అంటారు. ఈ అహంకార రాహిత్యానికి అనుబంధాలను ఎలా సమన్వయం చేస్తారు? అహంకారము అని అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. మనం ఒక అర్థానికే పరిమితం అవుదాం. ఇక్కడ అహంకారం అంటే నేను, నాది చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఈరోజు నాది నేను ఇవ్వ అంటుంటాడు కదా వాడు చిన్నపిల్లవాడు. అంటే నాది 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 స్వార్థం. ఈ స్వార్థం పెరిగిపోయినప్పుడు ఎదుటివాడిని ఒక పట్టాన లెక్క పెను కూడా పెట్టరు. ఎంతసేపటికి వాడిది నింపుకోవాలి, నేను 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 అనుకుంటుంటారు. ఇది పోవాలి. ఇది పోతేనే అనుబంధాలు పెరుగుతాయి. ఇది పోవటానికి కంచి స్వామి వారు ఒక చమత్కారం చెప్పారు, చేసి చూపించారు. నడిచే దేవుడు. ఒక గ్రామానికి ఆయన వెళ్ళారు. ఆయన మొత్తం
మొత్తం ఇంత తిరిగారమ్మా. శంకర భగవత్పాదుల వారిలాగా కంచిస్వామి వారు కూడా తిరుగాడారు మొత్తం మన భారతదేశం. ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఆలయం ఒకటి బాగా పాడుపడిపోయింది. దానికి జీర్ణోద్ధారణ, ఎందుకంటే ఒక కొత్త గుడిని నిర్మించటం కంటే కూడా పాడుబడినటువంటి గుడిని బాగు చేయిస్తే అది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని చక్కగా చెయ్యాలి అని అనుకున్నారు. అంటే దాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు అది చేయటానికి. అందరూ చందాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, శ్రమదానం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి అహంకారము అనేటువంటిది ఉంది. ఎవరి దీని ప్రారంభోత్సవం చేయాలి, ఎవరు దీనికి శంకుస్థాపన చేయాలి? నేను ఇదిగా వాడికంటే ఎక్కువ డబ్బు మాకుంది, మేము చెయ్యాలి అంటే గ్రామస్తులు దేవాలయం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, జీర్ణోద్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పాడుపడిన గుడిని మళ్ళీ చక్కగా చేయటానికి. కానీ నేను నన్ను ప్రత్యేకంగా గౌరవించాలి, మొట్టమొదటి అగ్రతాంబూలం నాకు ఇవ్వాలని చెప్పి ఈ రోజుల్లో ఏ రకంగా అనుకుంటారో, కాబట్టి నన్ను ప్రత్యేకంగా గౌరవించండి. ఓ 2 వర్గాల కింద విడిపోయారు. కంచిస్వామి వారు ఇది గమనించారు. ఎట్లా వీళ్ళల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఆ ఇద్దరిని కలిపితే కానీ ఆ గుడి నిర్మాణం పూర్తి కాదు. ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టాలి అనుకున్నారు. ఆయన వచ్చారు. ఆయనంటే ఆ 2 వర్గాల వారికి గౌరవం, నమస్కారం చేశారు. ఆయన మీరు భోజనం చేసి రండి అయ్యా అన్నాడు. ఒకసారి మీరు భోజనం చేస్తే అందరూ మీతో కొంచెం నేను మాట్లాడాలి అన్నారు. శుభ్రంగా వెళ్ళి భోజనం చేశారు. అందరూ భోజనం చేసి వచ్చి స్వామివారి దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అన్నం తిన్నారా? బాగా తిన్నామండి. ఏమేం తిన్నారు అని అడిగారు కంచిస్వామి వారు. ఏం తిన్నామనంటే ఆ కులుంబు, రసము, పాయసము, అప్పడము, తమిళంలో ఉంటాయి కదా, ఇవన్నీ తిన్నామండి. ఆహా, కులుంబుకి రసానికి తేడా ఏంటి నాయనా అని అడిగాడు. తమిళంలో కులుంబు అని అంటే కూరగాయలతో రసం గనక చేస్తే దాన్ని కులుంబు అంటారట. రసం అంటే ఎటువంటిది ఏమీ లేకుండా మామూలుగా ఉంటే దాన్ని చారు అని రసం. ఈ రెండింటికి తేడా అంటే ఏముంది స్వామి, కూరగాయలు వేస్తే దాన్ని కులుంబు అంటారు, అది లేకపోతే రసం అంటారు. అంటే తాన్ అనేది తమిళంలో కూరగాయలని అర్థం. అంటే తాను లేకపోతే అది రసం అవుతుంది, అంతే కదా. తాను ఉంటే అది కులుంబు అవుతుంది. తాను అంటే ఏంటి? నేనన్నా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? తాను అనేటువంటి భావం గనక లేకపోతే 2 ఒకటే కదా. రసము రసంలాగా మారిపోతుంది. కాబట్టి ఒక తాను చేరినందువల్ల అది ప్రత్యేకం అయిపోయింది, తాను లేకపోవటంలో అది మామూలు రసం అయింది. కాబట్టి తాను అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో రసస్వరూపం మనందరం అవుతాం. రసో వై సహా అని మన ప్రాచీన వాంగ్మయంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాక్యం. అంటే దేవుడు రసస్వరూపుడు. కాబట్టి తాను అనేది పోగొట్టుకుంటే, నేను అనేటువంటి భావం కనుక పోడితే మనందరం కూడా రసస్వరూపులం అవుతాం. మీ అందరికీ తెలియదని కాదు, ఒక చిన్న విషయం, తానుని పక్కకి పెట్టేద్దాం. నేను అనేది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేస్తే బాగుంటుంది కదా, 2 ఒకటే కదా నాన్న అన్నారు. వెంటనే గ్రహించేశారు వాళ్ళందరూ కూడా. అంటే స్వామి మనలో ఉండే అహంకారాన్ని ఈ చిన్న పదం ద్వారా పోగొట్టారు అని చెప్పి పాదాక్రాంతులు అయ్యారు. ఇద్దరు కలిసిపోయారు. చక్కగా గ్రామంలో ఉన్నటువంటి ఆ గుడిని పునర్నిర్మించారు. కాబట్టి స్వామి ఈ కథలో మనకు బోధించింది ఏంటంటే, ఈ వృత్తాంతంలో స్వయంగా ఆచరించి చూపించారు. తానుని పోగొట్టుకోవాలి. నేను తీసి గ్లాస్ అక్కడ పెట్టడం ఏమిటి, నువ్వు పెట్టు, నాకే మొట్టమొదట శుభలేఖ మొట్టమొదటి నాకే ఇవ్వాలి. ఎందుకు ఈ తాను నేను ఇది ఉండకూడదు. అప్పుడే అనుబంధాలు చక్కగా నిలబడతాయి. ఆధునిక కాలంలో కూడా దీన్ని ఇలాగా సమన్వయించుకోవాలి. గురుగారు, మాధవ విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించిందని అంటారు. ఆ సందర్భాన్ని విశ్లేషిస్తారా? మాధవ విద్యారణ్య స్వామినం నమామి. విజయనగర సామ్రాజ్యం ఇప్పటికీ రాజ్యాలను ఏలినారు ఎందరో మహారాజులు, చివరకు ఎవరు మిగిల్చినారు కులసతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ కూలిపోయెను, కట్టుకున్న మహారాజులే తరలిపోయెను, ఎవరికి వారే యమునా తీరే. ఎందరు మహారాజులు ఈ దేశాన్ని పరిపాలించారమ్మా. కానీ విజయనగర సామ్రాజ్యం అనేసరికి మన తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందరెందరో రాజులు పరిపాలించారు. ఎందుకనంటే అంత గొప్పవాళ్ళు దాన్ని స్థాపించారు. కృష్ణదేవరాయలు లాంటి గొప్ప మహారాజులు
ఆ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సరే, మనం ఇప్పుడు స్థాపకుడు గురించి చెప్పుకుంటున్నాం, మాధవారణ్య స్వామి. ఆయన లక్ష్మీదేవి గురించి ప్రార్థన చేశాడు. ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేయాలంటే డబ్బు కావాలి. శంకర భగవత్పాదుల వారి కనుక ఆ పేద మహిళ కోసం కనకధారా స్తవం ఏ రకంగా చేసి ఆ బంగారు ఉసిరికాయల వర్షాన్ని ఎలా కురిపించారో, మాధవ విద్యారణ్య స్వామి వారు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి డబ్బులు కావాల్సి వచ్చినాయి. డబ్బులు కావాలంటే డబ్బులకు అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గురించి ప్రార్థన చేశారు ఆయనకి. కాబట్టి వెంటనే సాక్షాత్కారం అయింది అమ్మవారు. ఎందుకంటే మంత్రాధీనం దైవతం, మన సంస్కృతిలో ఒక మాట ఉంది, మంత్రాధీనంతు దైవతం. దేవుడు లొంగాలి అని అంటే, దేవుడు కనపడాలంటే ఎలా లొంగుతాడు? మంత్రాధీనం, మంత్రానికి అధీనం అయి ఉంటుందట. నువ్వు నిష్ఠగా గనక మంత్రాన్ని జపిస్తే నమశివాయ నమశివాయ అని ఆ శివరాత్రి నాడు, రేపు శివరాత్రి నాడు మనం జపిస్తే దేవుడు మనకు లొంగిపోతాడు. అందుకే శివుడు అన్ని చక్కగా భక్తుల ఇళ్లలో అలా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే మంత్రానికి లొంగిపోతాడు. అమ్మవారు కనపడింది, అంత చక్కగా నిష్ఠగా జపించాడు కదా. ఏం కావాలి నాన్న అని. అమ్మ నీకు తెలియంది ఏముంది, ఒక రాజ్యం నెలకొల్పబోతున్నాం, విజయనగర సామ్రాజ్యం నెలకొల్పబోతున్నాం, డబ్బు కావాలి, సంపద కావాలి. ఏమనుకోకునైనా నీకు ఈ జన్మలో ధనయోగం లేదు. ఎందుకంటే కర్మాధీనం, ఎవడి కర్మ ఎలా ఉంటే ఆ ప్రకారమే దేవుడు చేయాలి. కర్మని కాదని దేవుడు ఏమీ చేయలేడు. నీకు ఈ జన్మలో ధనయోగం లేదు నాయన, వచ్చే జన్మలో ఉంది నీకు ధనయోగం. కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసావు, నేను దేవతనే, నీకు అనుగ్రహించవచ్చు, కానీ నేను కూడా కర్మ ప్రకారమే నడవాలి, ఈ జన్మలో నీకు ఆ యోగం లేదు అని. అలాగా అమ్మా అంటే ఎంత చమత్కారో చూడండి ఆ మాధవ విద్యారణ్య స్వామి. అహం సన్యాసం వరిష్యామి అన్నాడు. నేను సన్యాసాస్త్రం, నాకు ఎవరు భార్యా బిడ్డలు ఎవరు లేరు కాబట్టి నా అంతటి నేనే తీసేసుకోవచ్చు. అప్పటి వరకు మామూలు వ్యక్తి ఆయన. కాబట్టి నేను ఇప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నాను, నేను ఇప్పుడు సన్యాసిని, సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయాను, ఇప్పుడు ఈ అమ్మ ధనం అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మామూలు వ్యక్తి సన్యాసిగా మారితే అది 2వ జన్మ కింద లెక్కట మన సంప్రదాయం చెప్తుంది. కాబట్టి నువ్వు ఈ జన్మలో నాకు ధనయోగం లేదన్నావు, నేను ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాను అంటే నేను తర్వాత జన్మని ఎత్తినట్టే లెక్క కదా. సన్యాసాశ్రమం స్వీకరించానంటే 2వ జన్మ ఎత్తినట్టే లెక్క. కాబట్టి 2వ జన్మ ఎత్తాను కాబట్టి ఈ జన్మలో నాకు ధనయోగం వస్తుంది కదమ్మా. ఆ జన్మలో లేదు కానీ ఈ జన్మలో వస్తుంది. ఇప్పుడు సన్యాసిని అడుగుతున్నానమ్మా, నాకు విజయనగర సామ్రాజ్యానికి ధనాన్ని ప్రసాదించు, సంపదను ప్రసాదించు అని ఆ స్వామి అడిగితే లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ ధనాన్ని అనుగ్రహించిందట. ఆ సంపదను అనుగ్రహించడం వల్ల ఇంత గొప్ప విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, నీతి సంస్కృతి ఈ 2 అభిన్నాలు. సంస్కృతిలో ఉన్నటువంటి ఆ విశేష ధర్మ సూక్ష్మాలని పెద్దలు తెలుసుకుంటారు. ఎంతమందికి తెలుసాము? ఇప్పుడు ద్విజన్ములు అంటారు. అంటే ఉపనయనం కాకమునుపు ఒక జన్మ, ఉపనయనం అయిన తర్వాత ఇంకొక జన్మ, ద్విజన్ములు అంటారు. అంటే 2 జన్మలు కలిగినటువంటి వారు. అలాగే మానవుల్లో కూడా మామూలుగా జీవించినంత వరకు ఒక జన్మ, సన్యాసాశ్రమం ఎత్తితే దాన్ని 2వ జన్మ అంటారు. ఆ విషయం తెలిసి ఉండాలి, అది సమయానికి గుర్తుకు రావాలి. అమ్మవారి దగ్గర అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయనకి అలా గుర్తుకొచ్చింది. ఎందుకని గుర్తుకొచ్చింది? లోకహితం. ఇక్కడ ఇది మళ్ళీ మర్చిపోకూడదు మనం. అదే తాను తాను నేను నేను అనేటువంటి అహంకారం నాకు కావాలి అని అంటే అమ్మ అటువంటి బుద్ధిని కలిగించి ఉండేది కాదేమో. ఒక లోకహితం కోసం ఒక గొప్ప విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నారు కాబట్టి, లోకానికి మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అటువంటి బుద్ధి ప్రచోదయాత్. అందువల్ల అమ్మవారిని ధియో యో నః ప్రచోదయాత్ అని మనం మంత్రపుష్పంలో వీటిలో చదువుకుంటాం. ధియ అంటే బుద్ధి. బుద్ధిని ఏ తల్లి ప్రేరేపిస్తుందో ఆ తల్లికి ఆ తండ్రికి మనం నమస్కారం చేస్తున్నాము అని ఆ మంత్రానికి అర్థం. కాబట్టి ఆ సమయానికి ఆ బుద్ధి రావాలి. ఇప్పుడు చూడండి, పరీక్ష రాస్తున్నప్పుడు ఆ సమయానికి అది గుర్తుకొస్తుంది. గుర్తుకు రాకపోతే మనం ఏమీ రాయలేము. కాబట్టి మనకు కూడా ఆ సమయానికి ఒక కష్టం ఏదన్నా వస్తే ఆ బుద్ధి కనుక మనకు కలిగించాలి అమ్మ, అప్పుడు మనం దాటగలం. అటువంటి బుద్ధిని అమ్మ ఎప్పుడు కలిగిస్తుందంటే, నీ స్వార్థం చూసుకోకుండా లోకక్షేమాన్ని గనక ఆశిస్తే అమ్మ నీకు అటువంటి బుద్ధిని కలిగిస్తుంది అని ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి సారాంశం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.
ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.